తీయండి అమ్మా, బుట్టలు తీయండి చూద్దాం. ఇంకేం సంచిలో చేయి పెట్టి ఒక్కసారి చేయి బట్టి ఆ సంచిలో ఉన్నవాడిని గుంజిందట ఒక ఆమె. ఎవరాయనే? ఆమె మొగడే. ఇదేమిటమ్మా, మా కృష్ణుడు ఎందుకవుతుంది? నువ్వేమయ్యా గిన్నెలు ఎందుకు వచ్చేది? నేను రాత్రి చెప్పలేదే, అద్భుతమైనటువంటి యొక్క నన్ను గుంజుతున్నావు, నేను నీ భర్తనే అని చెప్పంగా కూడా నన్ను కృష్ణుడు కృష్ణుడు అని సంచిలో పెడితే, మరి నీ సంగతి బుట్ట తీస్తే ఎవరు? వాళ్ళ అత్తగారు. అత్తయ్య నువ్వు గిళ్ళకెందుకు వచ్చా అన్నాడు. రాత్రి చెప్పలేదే, నేను మొత్తుకోగా నన్ను ఇళ్ళ పెట్టావు నువ్వు. అంతా కూడా మాయామోహితం. తల్లులారా, తండ్రులారా, పెద్దలారా, మా పిల్లవాడు ఎక్కడికి పోలేదిగో కృష్ణ ఇలా రా అని చూపిస్తే అక్కడనే ఉన్నాట. ఏమి జగన్మంగళ విగ్రహం యొక్క లీల. అందుకే ప్రహ్లాదుడు ఏం చెప్పాడు? అందుగలడు ఇందు లేడని సందేహము వలదు. ప్రతి బుట్టలో పోంగ బుట్టలో ఉన్నాడు. వీళ్ళందరినీ కూడా భగవంతుణ్ణి బుట్టలో వేయాలంటే ఎవరికైనా సాధ్యం అవుతుందా అండి? బుట్టలో వేయాలని ప్రయత్నం చేసిన వాళ్ళందరినీ కూడా బుట్టలో వేసేసాడు భగవంతుడు. అంతా జరిగిపోయిందట. దివ్యమైనటువంటి యొక్క పరమాత్ముని యొక్క లీలా. నాహం భక్షితవాసంబా సర్వే మిథ్యాభిశంసన ఇది సత్యగిరిస్తర్హి సమక్షం పశ్యమే ముఖం. చాలా స్వామి, ఇక లాభం లేదు. కృష్ణ, ఇంతమంది మాటలు మాట్లాడుతుంటే, అంతమంది నన్ను తిడుతూ ఉంటే, నాతో పాటు నిన్ను తిడుతూ ఉంటే, నీతో పాటు మీ నాన్నని తిడుతూ ఉంటే, మన ఇంట్లో వెన్న మీగడ పెరుగు లేదారా? మందిళ్ళకు పోతున్నావు. నేను ఎక్కడికి వెళ్ళలేదమ్మా, ఎక్కడికి వెళ్ళలేదే కాదు, ఇవాళ నువ్వు ఎక్కడికైనా బయటకు పోతే చూసుకో, నేను కట్టి పారేస్తా అందట. నేనెందుకు బయటకు వెళతాను? నాకేం పని? మన ఇంట్లో లేదా వెన్న? మన ఇంట్లో మీగడ లేదా? పెరుగు లేదా? ఉన్నాయి కదా అన్నాడు. కానీ ఎవడో వచ్చేట ఫ్రెండ్స్, అందరికంటే మనం పక్కకే ఉంటాడు చిన్నపిల్లలండి. వాడు గోడ చాటుకుంటాడు, నెత్తి కొట్టుకున్నా కూడా మనం ఎంత ఓరిన వాడు మాట్లాడు. కానీ వాడిని ఫ్రెండ్స్ వచ్చి ఒక్కసారి వాడు పిలవాడండి ఫ్రెండు. మరి ఏం చేస్తాడంటే అంటాడు. ఆ ఉస్సూస్ అనే వరకల్ని వీడు అవతల పడతాడు. అంటే స్నేహితులంటే ఉండేటువంటి ఒక అభిమానం అంత గొప్పగా ఉంటుందండి పిల్లలు. స్నేహితుల మధ్యలో ఉన్నాడు కృష్ణుడు. బయటకు వెళ్ళాడు. వాడితో మాట్లాడుతుంటే యశోదమ్మ అప్పుడే స్నానం చేసింది, చక్కగా అలంకారం చేసుకుంది. కృష్ణ అని పిలిచాడు. ఏం లేదమ్మా, ఇప్పుడే బయటకు వచ్చాను, నువ్వు లోపలికి వస్తావా? నన్ను బెత్తం తీసుకొని రమ్మంటావా? లోపలికి వస్తానమ్మా. లేదు, రా, మొదలు లోపలికి రా. ఏమయ్యా నువ్వు ఇక్కడనే ఉన్నావు, వాడిని బయటకు ఎట్లా పోనిచ్చావు? నందుని అంటుందట. ఏకదా గృహమాదేశ యశోదా నందగేహిని కర్మాంతర నియుక్తాసు నిర్మమంద స్వయం దధీహి. ఎంతటి అదృష్టవంతురాలు యశోదాదేవి. బెత్తం తీసుకున్నది బయలుదేరి. నిజంగానే అమ్మ కొడుతుందేమో అని భయపడ్డాడండి భగవంతుడు. భయపడ్డది ఎవరు? భగవంతుడు. భగవంతుడిని చూస్తే దుష్టులందరికీ భయం, కానీ భక్తులకేం భయం? భగవంతుడే భయపడి ఉరుకుతున్నాడట. ఆగు, నువ్వు వస్తున్నా, నేను ఉరుకుతున్నాడు. సింహగతి, సర్పగతి, ఎన్ని రకాలుగా నడుస్తున్నాడు ఆయన. ఆ ఉరుకుతూ ఉరుకుతూ చౌరస్తా దగ్గరికి వెళ్ళే వరకు అక్కడ రథాలు అడ్డం వచ్చాయటండి. రథాల అవతల కృష్ణుడు అయినాడు, రథం యువతల యశోద అయిపోయింది. ఆ రథం వెళ్ళే లోపల వీడు ఆ చౌరస్తాలో ఏ దిశకు వెళ్ళినాడు అనేటువంటిది అర్థం కాకపోయింది యశోదకు. కాసేపు అటుపోయింది, వెతికింది, దొరకలేదు. ఇటుపోయింది, వెతికింది, దొరకలేదు. అటుపోయింది. ఎటుపోయినవురా నాయన? భగవంతుణ్ణి వెతకడం అంటే ఎన్ని దిక్కులు తిరిగితే దొరుకుతాడు భగవంతుడు, ఒక్కచోట కూర్చుంటే. కానీ భక్తులు నిజంగా నామ జప అనుష్ఠానం చేస్తే ఆయన్నే వచ్చి మన ముందు నిలబడతాడట. ఇది సులభమైనటువంటి ఒక మార్గం. అందుకే దైవాధీనం జగత్సర్వం మంత్రాధీనంతో దైవతం. తన పేరుకు లొంగి ఉంటాయట పరమాత్మ.
కృష్ణ ఎక్కడున్నావురా నాయనా, ఎక్కడున్నావు? అరుస్తూ వెళుతూ ఉంటే ఇంత లోపల ఓ సందులోకి వెళ్ళాయట. వెళ్ళగానే అక్కడ ఓ ముసలాయనే పెరుగు దుకాణం పెట్టుకొని కూర్చున్నాడు. కూర్చొని చూచాయట, అమ్మ వస్తే దెబ్బలు కొడుతుంది. తాతయ్య అని పిలిచాయట ఆ ముసలాయన. చూచాయట పరమాత్మను, నా తండ్రి నువ్వు నన్ను తాతయ్య అని పిలుస్తున్నావా? నేను ఎంత అదృష్టవంతుణ్ణి. ఏం లేదు, మా అమ్మ వస్తోంది, కొడుతుందయ్యా, నన్ను ఎక్కడ దాచిపెడతావా? నిన్ను దాచిపెట్టడం ప్రపంచంలో ఏ లోకంలో దాచిపెట్టాలి నిన్ను? దా. వెంటనే చూచాయట, అతని పేరు దధిబాండు అని పేరు. మొత్తం పెరగంతా వారవోసాడు కాగులో, శుభ్రంగా గడిగాడు కాగును, కొంచెం ధూపం వేశాడు, అందులో గుడ్డతో దుడిచాడు. ఇలా కూర్చో, మీ అమ్మ వస్తే నేను సమాధానం చెప్తా అన్నాయట. అందులో కూర్చున్నాడు. జాగ్రత్త తాతయ్య, నేనున్నా అని చెప్పకు. నాయనా నేనెంత అదృష్టవంతుణ్ణి. వెంటనే మూత పెట్టేశాయట. తాతయ్య మరి గట్టిగా పెడుతున్నావు మూత, కొంచెం గాలి రావడం లేదు. గాలికే గాలి లాంటి వాడవు నువ్వు. ఏమి లీల స్వామి నీది. లోపల ఉన్నాడు. యశోద వచ్చింది. ఏమయ్యా దదిబాండురా, మా పిల్లవాడు ఇటు వచ్చాడా? అమ్మ మీ పిల్లవాడు? అదేనయ్యా మా పిల్లవాడు, నెమిలీకలు పెట్టుకొని ఆ బొట్టు పెట్టుకొని మురళి పట్టుకుంటాడు కృష్ణుడు. ఏమోనమ్మా ఈ మధ్యలో ఆ ఫ్యాషన్ మారిపోయి అందరు నెమలికలు పెట్టుకుంటున్నారు, అందరూ ఫ్రూట్ పట్టుకుంటున్నారు, అందరూ బొట్టు పెట్టుకుంటున్నారు. మీ పిల్లవాడెవరో ఇంత వచ్చినట్టు కాదు, మరి నాకు తెలిసినట్టు కాదు, నాకు తెలియనట్టుగా ఏదేదో మాట్లాడుతున్నాడు. అప్పుడప్పుడు సమాధానం ఎట్లా ఉంటుందంటే టైం అంతా వేస్ట్ అయిపోతుందండి సమాధానంతో. రైలు వెళ్ళిపోతుంది. పని మనిషిని అడిగిందట ఒక ఇంటి ఆవిడ, ఒరే నాయనా ఇంట్లో నేను తిరుపతి చెంబు మరిచి వచ్చాను రా, నీళ్ల కోసం కష్టం అవుతుంది, వేగం నీళ్లు పట్టుకుని పోయేవాళ్ళు కదా. అమ్మా మరి ట్రైన్ పోతుందిరా, అక్కడ ఉందేమో చూసుకొని రాపో. అమ్మ తిరుపతి చెంబు అంటే మెరిసేది ఇత్తడిది కదా, గదేరా తీసుకురా పోరా. ఓసారి అది చిల్లి పడితే కూడా నేనే అతికించుకొచ్చినాను కదా అమ్మ, అదే కదా గదేరా, ట్రైన్ పోతుందిరా తొందరగా. అమ్మ ఓసారి అయ్యగారు కూడా మర్చిపోతే నేనే తెచ్చాను కదా, అదే చెంబురా, నాకు తెలియదు అన్నట్టు. చివరకు సమాధానం ఏమొచ్చా నాకు తెలియదు అన్నాడు వీడు. రైలు వెళ్ళిపోయింది. ఇక్కడ కూడా పరిస్థితి ఏమిటంటే ఏమోనమ్మా చూసినట్టు కాదు, చూడనట్టు కాదు, వచ్చినట్టు కాదు, రానట్టు కాదు. నిన్ను అడిగిన దానికంటే నేను వెతుక్కోవడమే చాలా మంచిది అనుకున్నది. వెళ్ళిపోయింది. తాత మా అమ్మ వెళ్ళిపోయిందా? నాయన వెళ్ళిపోయింది. కొట్టాట. మూత తీస్తావా? బయటకు వస్తాను. నిన్ను మూత తీయడానిక లోపల పెట్టింది? నాకు మోక్షం ఇస్తానంటే నీకు మూత తీస్తానంతే. ఎంత గొప్ప మాటనండి. దశరథాది రాజులు కూడా రాముడు దేవుడని గుర్తించలేకపోయినారు, కానీ ఒక పెరుగమ్ముకునేవాడు నాకు మోక్షం ఇస్తే నీకు మూత తీస్తాను అంటే వెంటనే పరమాత్మ బయటకు వచ్చినాక ఇస్తాను. నిన్నెవరు నమ్ముతారు? అందుకోసం మోక్షం ఇచ్చినాకనే మూత తీస్తాను అనగానే తాతయ్య ఒకసారి నీ చెయ్యి నాకు ఇమ్మన్నాట. కృష్ణ పరమాత్మ చేతిలో చెయ్యి వేశాడు దదిబాండు. వెంటనే శ్రీ వైకుంఠం నుంచి విమానం వచ్చేసిందట. దదిబాండునికి మోక్షం కలిగిందట. వెళ్ళిపోయినాడు. గోపాలకృష్ణ భగవానికి అద్భుతమైనటువంటి యొక్క లీల పట్టుకుంది కృష్ణుణ్ణి యశోదమ్మ. దివ్యమైనటువంటి యొక్క ఇంట్లో ఏముంది కట్టేయడానికంటే ఓ రోలు ఉంది. ఆ రోటి దగ్గరికి తాడు తీసుకొని వెళ్ళి భగవంతుణ్ణి బంధించాలి. ఏకదా గృహదాశీషు యశోదానందగేహిని కర్మాంతరనయుక్తాసు నిర్మమంద స్వయం దధీ. తాడు తీసుకున్నది, చెమటలు పోస్తున్నది యశోదకు. ఎంత దూరం ఉరికిందండి పిల్లవాడితోని. తాడు నడుంకు కట్టింది. ఇక రోటికి కట్టాలి. రోటికి కట్టింది మొదలు. తర్వాత నడుంకు కడదామంటే ఇంచే తక్కువ పడుతుంది. ఎంత తాడుకు తాడు ముడివేస్తుంది, కానీ ఎంత ముడి వేసినా కడదామంటే ఇంచు తక్కువ అవుతుంది అంటే శుక మహర్షి అన్నట. చూచావా పరీక్షిత్తు, భగవంతుణ్ణి నేను బంధిస్తాను అంటే ఆయన బందీగాడయ్యా.
స్వామి నువ్వు నాకు బంధీవి కావాలని ప్రార్థిస్తే బంధీ అయిపోతాడు. ఏడుస్తోంది యశోద, నేను కట్టలేకపోతున్నాను రా కృష్ణ అంటే, కట్టాలని ఉందే అమ్మ నన్ను కట్టేయన్నట. తాడు అందింది, ముడి వేసింది. వచ్చాట నందుడు, ఏమిటేవాడిని రోటి కట్టేస్తున్నావు? అయ్యా వీడు చేసిన దురాగతాలు ఇంత అంతా కాదు సుమ, ఉరుకుతున్నాడయా వీధిల వెంట, పట్టుకొని వచ్చి రోటి కట్టి వేశానంది. ఎంత ధన్యురాలు యశోదమ్మ. కట్టిన తర్వాత దివ్యమైనటువంటి యొక్క యశోద నందులు వేరే పనిలోకి వెళ్ళిపోయారు. ఏకాంతం లభించింది. మెల్లగా రోలు పట్టుకున్నాడు, గుంజుకుంటూ వస్తున్నాడు. వస్తుంటే వాళ్ళ ఇంటి వెనక 2 మద్ది చెట్లు ఉన్నాయట. వాళ్ళు ఎవరండి అంటే పూర్వకాలంలో నలకూబర మణిగ్రీవులు అనే గంధర్వు నారద మహర్షిని పరిహసించినారట. ఎక్కడనో నదిలో స్నానం చేసుకుంటూ వాళ్ళు నారదాది ఋషులు వస్తే కొంచెం సూర్యభగవానుడికి అర్ఘ్యప్రదానం చేసి వెళతామంటే వాళ్ళు నదిలోంచి కదలలేదట. నాయన శరీరాలను చూసుకొని మురిసిపోతున్నారు. ఈ శరీరాలు ఎప్పుడు ఒక్కరాగా ఉండేవి కావు. ఈ ఒక్క శరీరానికే బాల్యము, యవ్వనము, ముసలితనము, రోగగ్రస్తం ఎన్నో అయిపోతాయి. ఇట్లాంటి శరీరాలను పట్టుకొని మురిసి ఒక మహర్షులు వస్తే కనీసం సంధ్యావందనం చేసుకోవడానికి సమయాన్ని ఇవ్వడం లేదు కనుక మీరు స్థాణువులై పడి ఉందురుగాక అని చెప్పించడం. స్థాణువులు అంటే చెట్లు. ఆ 2 చెట్లలాగా ఎక్కడ పడ్డారు? ఇక్కడ పడ్డారు, పుట్టారు. ఈవేళ ఆ రోలు గుంజుకుంటూ వస్తున్నాడు స్వామి. 2 చెట్ల మధ్యలో ఇరికిందట ఆ రోలు. వెంటనే గట్టిగా గుంజితే ఆ 2 చెట్లు పడిపోయినాయి. వాళ్ళెవరు అంటే వాళ్ళే నలకూబర మణిగ్రీవులని కుబేరుని యొక్క కుమారుడు. వాళ్ళిద్దరు కూడా శ్రీకృష్ణ పరమాత్మ యొక్క స్పర్శ ద్వారా అద్భుతమైనటువంటి యొక్క మోక్షాన్ని వాళ్ళ లోకానికి చేరుకున్నారట. తదనంతరం అనంతకాలంలో మోక్షాన్ని పొందినారు. అలనాడు పాండవులు తర్వాత ఎందరో శ్రీకృష్ణ పరమాత్మను కౌరవ సభలో బంధించాలనుకున్నారు కానీ బంధించలేకపోయారు. కానీ ఒక స్త్రీ యశోద ప్రేమతోని బంధించబడ్డాడు స్వామి. ఆ బంధించిన తర్వాత కూడా ఏడుస్తున్నాయటండి ఆయన. ఆ నల్లని కాటుకంతా కరిగిపోతూ చారకలు పడుతున్నాయట స్వామికి. అయిపోయింది, దబేలు మని పడ్డాయి చెట్లు. దివ్యమైనటువంటి యొక్క లీల ఇది. చెట్లు పడగానే నందుడు వచ్చాట. ఏమయ్యా యశోద, నువ్వు రోటికి కట్టి వేసామేమో కృష్ణుణ్ణి, ఆ చెట్లు కూలిపోయాయేమిటి? దబేలిన పడ్డాయి. ఎంత ప్రమాదం నుంచి తగ్గిపోయింది. మన అదృష్టం మంచిది. ఈ చెట్లే పిల్లవాడి మీద పడితే ఇంకేమన్నా ఉండునా? ఎటుపోయినావు నువ్వు అన్నట. నేనేం చేయాలండి, కట్టి వేశాను వచ్చాను. రోలు గుంజుకపోతాడు అని నాకేం తెలుసు ఈ బుడితడువు. ఏమైనా మంచిదే, ఇక్కడంతా అన్నీ ఏది చూసినా అపశకునంగానే కనిపిస్తున్నది అన్నట. అప్పుడు పెద్దలందరినీ కూడా సమావేశపరిచాడు నందుడు. అయ్యా, ఈ వ్రజంలో మా ఇంట్లో పిల్లవాడు పుట్టినప్పటి నుంచి కూడా ఓ పూతనాని రాక్షసి వచ్చింది ఒకసారి, ఎవడో శకటాసుడని వచ్చాడు ఒకసారి, ఇంకేదో వచ్చింది ఒకసారి. ఇవాళ మా అదృష్టం మంచిది కానీ 2 చెట్లు విరిగిపడ్డాయండి ఇంటి వెనుక. అబ్బాయికి ఏం కాలేదు కదా? ఏమీ కాలేదు, భగవంతుడు దయ వలన అన్నాడు. ఎవరా భగవంతుడు? ఈయననే భగవంతుడు. దాని తర్వాత మరి ఏం చేద్దామంటే చూద్దాం, ఆలోచిస్తాం మేము పెద్దలం అన్నట. ఆనాటి రాత్రి శ్రీకృష్ణ పరమాత్మ నిద్రపోయేటువంటి సమయం వచ్చింది. తల్లి, అమ్మ నేను నీ పక్కలో వంటానే అన్నాడు. పడుకో, ఏమున్నాయా. యశోద ఎప్పుడు లేస్తుందండి? ఎన్ని ఆవులు ఉన్నాయో అంటే 25 లక్షల ఆవులు ఉన్నాయి వాళ్ళకు. 25 లక్షల ఆవుల పాలు పిండాలంటే 25 లక్షల మంది అయితే కావాలి కదా. లేచిందట. కంసల్య సుప్రజ రామ పూర్వ సంధ్యా అమ్మా, నువ్వెందుకు లేచావు ఇప్పుడు? టైం ఎంత అయిందో నీకు తెలుసునా? 2:45 మరి పడుకో. నువ్వు లేచే టైం కాదు ఇది. నేను లేచిన తర్వాత నన్ను ఏం లేదే,
పడుకుంటా కానీ నన్ను ఒకసారి ఎత్తుకో అన్నాడట. నిన్న ఇప్పుడా ఎత్తుకోవడమా? బాగుంది. నాకు ఎన్ని పనులు ఉన్నాయి అవుతారా? పాలు పిండాలి, పెరుగు జలకాలి, సద్దులు కట్టాలి, పూజ చేయాలి, స్నానాదులు ముగించాలి, గిన్ని పనులు ఉండగా నిన్ను ఎత్తుకొని కూర్చుంటే ఇంకేముందిరా, నన్ను ఎత్తుకో అమ్మా అన్నాడు. సరే నేను నీ వెంట వస్తా, నీకు ఎప్పుడు టైం దొరికితే అప్పుడే ఎత్తుకోమన్నాడు. బయలుదేరాడు. శ్రీకృష్ణ పరమాత్మ గోశాలకు వెళ్ళింది యశోదాదేవి. గోవుల పాలు పిండారు కనుక లేగలన్నీ వదిలేసిండ్రు. హాయిగా పాలు పిండడం అయిపోయింది. అమ్మా ఇప్పుడు ఎత్తుకుంటావా, పాలు పిండడం అయిపోయింది కదా, కాగవయా కొంచెం పెరుగు చిలకాలే. పోయితే ఎంతమంది అండి పెరుగు చిలికే వాళ్ళు? వేల మంది ఉన్నారు. మరి అంత పెరుగు చిలకాలంటే పల్లవంగ నల్లింటింట చల్లజేయ పల్లవంగనలింటింట చల్లజేయ రవము వారల కంఠస్వరంబుతోడ కలిసి ముని ముట్టి రుక్మిణి కాంతలోకపాల బాల శ్రీ వేణుగోపాల మేలుకొను మేలుకో రఘురమ మేలుకో గుణధమ మేలుకో శుభనామ మేలుకో మేలుకో రఘురమ మేలుకో గుణధమ మేలుకో శుభనామ మేలుకో కోటి సురకోటి మునివాకిటను చేరి ముని కోటి సురకోటి మునివాకిటను చేరి నిన్ను గొలువ నిలిచేరు మేలుకో వేద్యాగమోక్తాగమన జే గరుడ గమన శుభతరంగ పాండురంగ జయతరంగ రామచంద్ర నీలేవర కృష్ణ పొద్దు ఒడుమ వచ్చే నేనుండరా కృష్ణ మేలుకో గోపాలకృష్ణ భగవాన్. పాలు పిండి అయిపోయింది కదమ్మా, ఎత్తుకుంటావా అన్నాడు. పెరుగు చిలుకొద్దా? ఎంత తక్కువ, ఎన్ని కుండల పెరుగున్నది? పెరుగు చిరికే వాళ్ళు ఎంతమంది వచ్చారంటే చక్కగా స్నానాలు చేసి శిఖలో పువ్వులు పెట్టుకొని చేతి నిండా గాజులు వేసుకొని పెరుగు చిలుకుతూ ఉంటే చల్ల చప్పుడు 1, గాజుల చప్పుడు 2, నగల చప్పుడు 3, వాళ్ళు పాడే పాట చప్పుడు 4 రకాల చప్పుళ్ళు వినిపిస్తున్నాయి. చూచాయట. అమ్మ పెరుగు తిరగడం అయిపోయింది కదా. అయింది నా, ఎత్తుకుంటావా అన్నట. ఎత్తుకుంటావా? ఏమిరా ఇవాడ ఎత్తుకొని వెంబడి పడుతున్నావు? పెరుగు తిరగడం అయిపోయింది కదా, స్నానం చేసినాక నేను కూడా నీతోనే స్నానం చేస్తుందా, చేద్దురా. అయిపోయింది, స్నానం అయిపోయింది. ఇక్కడ స్నానం చేసినా కానీ కట్టుకోవడానికి ఒక పంచ కట్టుకోటి. నాకు పంచ లేకపోతేనే హాయిగా ఉంది అమ్మ అన్నట. అట్లా ఉండవద్దు, తప్పు అంటే పంచ కట్టింది. మెల్లగా పూజ స్నానం అయిపోయినాక అలంకారం చేసుకొని దేవుడి దగ్గరికి పోయింది. యశోదమ్మకు ఎన్ని విగ్రహాలు అంటే అప్పుడప్పుడు కొందరు ఇళ్లలో 200 విగ్రహాలు ఉంటాయండి గూట్లో. వేములాడకు పోతే రాజేశ్వర స్వామిని తెస్తుంది, యాదగిరి పోయితే నరసింహస్వామిని తెస్తుంది, తిరుపతి పోయితే వెంకటేశ్వరుని తెస్తుంది, భద్రాచలం పోయితే రాముని తెస్తుంది. మరి అన్నీ తెస్తే అన్నీ సక్రమంగా పూజిస్తామా అంటే టైం లేదు. భర్తకు టిఫిన్ చేసే టైం అయింది, పూజ టైం ఇప్పుడు, పిల్లలు బడికి పోయే టైము. ఏం చేయడం అంటే వాళ్ళు ఇంట్లోకి వెళితే వాళ్ళ గూటిండ్ల విగ్రహాలని ఆమె ఏం చేసింది, స్నానం చేసినాక అన్ని దేవుళ్ళకి కలిపి ఒకటే బట్ట కట్టింది, ఓ ఉత్తర్యం చుట్టింది మొత్తం. ఇదేమిటమ్మా అంటే పరమాత్ముడు ఆయన ఒక్కటి కట్ట మనం ఎన్ని కట్టగలుగుతాం? కొండంత దేవుడికి కొండంత పత్తి పెడతాం. మరి గంధం ఎట్లా పెడుతున్నామమ్మా? కళ్ళు మూసుకున్నది జీలకరిస్తుంది, పడితే పడని లేకపోతే లేదు. మరి ఏం చేయాలి? 1, 2, 150 విగ్రహాలు
అంటే అన్నీ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. యశోదకు కూడా అంతే. విగ్రహాలన్నీ పెట్టుకున్నదట, తలుపు తీసింది, చూచినాడు, అమ్మ భుజం మీద చేయి వేశాడు. ఏయ్ నాది మడి, నాకే చూడు, నాది కూడా మడే అన్నాడు. ఉన్న గుడ్డ కూడా తీసేసాడు. ఇంత పెద్ద మడి ఎక్కడున్నదమ్మా అన్నాడు. సరే నువ్వు పట్టుకొని ఉండు కానీ నన్ను డిస్టర్బ్ చేయకురా. పూజ అయిపోయింది. ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం సహస్రనామార్చన చేస్తండి మూర్తులకు యశోద. గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, ఋషికేశాయ పద్మనాభాయ నమః. సహస్రనామార్చన అంత అయిపోయాక కళ్ళు తెరిచి చూచిందట. ఒక్క పువ్వు లేదు విగ్రహాల మీద. అరే 1000 పూలు పెడితే ఈ పూలన్నీ ఎక్కడికి పోయినాయని వెనుకకు చూస్తే ఆ పుష్పాలన్నీ కూడా అమ్మా నిజమైన దేవుణ్ణి పక్కన పెట్టుకొని విగ్రహాలకు పూజ ఎందుకు? ఆ కృష్ణుని పాదాల మీదనే ఉన్నాయిట మొత్తం సహస్రనామార్చన చేసిన పుష్పాలన్నీ. బడుద్దాయి పూలన్నీ కాళ్ళ మీద పెట్టుకున్నావా అంటే, నేనట్లా పెట్టుకునేవాడిని కాదమ్మా, ఎవరన్నా పెడితే పెట్టుకుంటాను. లీల ఏమిటి అంటే పరీక్షిత్ మహారాజు పక్కన దేవుణ్ణి పెట్టుకొని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడే కొడుకుగా పుడితే ఆయన దేవుడని గుర్తించలేక విగ్రహాలకు పూజ చేస్తుంటారు. అసలు దేవుణ్ణి మర్చిపోతుంటారయ్యా లోకంలో. పూజ అయిపోయింది. దాని తర్వాత సద్దులు కట్టింది. ఆ తర్వాత గోపాలకులందరినీ పంపించింది. ఆ తర్వాత మధ్యాహ్నం 3 గంటలైంది. నాయనా కృష్ణ ఎత్తుకుంటాను వస్తావా అన్నారు. నేను రాను. నేను ఎప్పుడు ఎత్తుకోమని మొదలుపెట్టినా? నేను మబ్బుల 3 గంటలకు మొదలు పెడితే మధ్యాహ్నం 3 గంటలైంది. ఇప్పుడు అన్నను ఎత్తుకుంటు. ఆలోచించాడు స్వామి, అమ్మ ఎత్తుకోవడానికి ఏమిటి ఆటంకాలు? తెల్లవారి అమ్మ 3 గంటలకు లేస్తే ఈయన 2:30కే లేచాడు. లేచి గోశాలకు వెళ్ళాడు. లేగలన్నింటినీ వదిలిపెట్టాడు. ఆ లేగలు ఎంత సంతోషపడుతున్నాయి. రోజు మాకు అమ్మ పొదుగు చూపడం, మేము తాగే లోపల వాళ్ళు పిండుకోవడం, ఇట్లా జరుగుతుంది. కానీ వాడు కడుపు నిండా పాలు తాగే అవకాశం మా కన్నయ్య ద్వారా దొరికింది అనుకొని కడుపు నిండా పాలు తాగినాడు. వాటిని వదిలిపెట్టాడు. చక్కగా పెరుగు చిలికే చోటకు వెళ్ళాడు. కుండలు బద్దలు కొట్టాడు, కబ్బాలు విరగొట్టాడు, తాళ్ళు తెంపేశాడు. మళ్ళీ కొత్త కుండలు వస్తేనే చల్ల చేయడం. ఆ పెరుగంతా వారు వచ్చాడు. వంటశాలలోకి వెళ్ళాడు. వంట చేస్తావా? పెసరపప్పులో కందిపప్పు, దానిలో నూనె, దీనిలో నెయ్యి, మొత్తం కురుక్షేత్రంగయాంగాంగాం ప్రభాసాం పుష్కరాణి మొత్తం అంతా కలిపి పారేశాడు. అక్కడి నుంచి దేవుళ్ళ దగ్గరికి వచ్చాయట. నేను దేవుణ్ణి ఉండంగా మీరు దేవుళ్ళ విగ్రహాలు మొత్తం తీసుకుపోయి నూతల వారేశాడు. ఒక్క విగ్రహం లేదండి, సాలగ్రామాలతో సహా తీసుకుపోయి పడేశాడు. అయిపోయిన తర్వాత అన్ని పనులు అయిపోయినట్టు అయిపోయింది. ఇక తల్లి లేవలేదు. 1/2 గంట ముందే వచ్చాడు. అమ్మ పక్కన పడుకున్నాడు. కంసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరసాత్. అబ్బా ఇవాడ ఎంత మంచి రోజు అనుకుందట యశోద. ఎందుకు? మా వాళ్ళు ఎవరిది ఇంకా ఈయన పనులన్నీ కూడా పూర్తి చేసుకోవచ్చు. చక్కగా గోశాలకు వెళ్ళిపోయేవారికి ఏముంది. ఆ లేగలు కడుపు నిండా పాలు తాగి వెక్కిరిస్తున్నాయి యశోదను. నువ్వు రోజు గిన్నెనే వస్తావు పాలు, ఇవాడ మా స్వామి వచ్చి మా కడుపు నిండా వస్తాడు. ఒరే గోపాలకులారా, అమ్మ మీరు ఎప్పుడు వచ్చారు? మేము ఇప్పుడే వచ్చామమ్మా. మరి ఈ లేగలన్నీ ఎవడు వదిలిపెట్టాడా? 25 లక్షల లేగలు. అయ్యా మేము వచ్చే వరకనే అవి కడుపు నిండా పాలు తాగినాయి, మమ్మల్ని కూడా ఎక్కిరిస్తున్నాయి, తోకలతో కొట్టుకుంటూ పోతున్నాయి అవి. ఎవరు విడిచారంటావు? సరే మరి పెరుగన్నా జలుకుదాను రండమ్మా. వాళ్ళు వచ్చి రెడీ ఉన్నారు. వెళితే ఒకళ్ళ వెనక ఒకళ్ళు జారి పడ్డారట. దానిలో మరి పెరుగాయది, పెరుగు పాలు నెయ్యి అంతా జారి పడితే ఏమైపోయింది? నాకైనా పంచామృతాభిషేకం, మీకు కూడా ఇవాళ పంచామృతాభిషేకమే అన్నాడు స్వామి. జారి పడ్డారు. ఓ అంటే ఓ అంటున్నారు. చివరగా యశోద కూడా జారి పడ్డదట. ఈ పెరుగంతా ఇట్టెందుకైందమ్మా? అది ఏమైందో ఏమో తల్లి, కానీ మళ్ళీ స్నానాలు చేయకపోతే జిడ్డు పోయేటట్లేదు. మళ్ళీ స్నానాలు చేద్దాం పండి. వీళ్ళు స్నానాలకు పోయినారు. ఆ వంటశాల సంగతి చూడిపోమ్మ. అమ్మ వంటశాలలో ఏమీ ఆశ లేదు తల్లి. గంటెలు విరిగి ఉన్నాయి, గిన్నెలు తూట్లు పడి ఉన్నాయి, పప్పులో ఉప్పు, ఉప్పులో నెయ్యి, నెయ్యిలో ఇంకోటి కలిపి ఉందమ్మా. కాంతిని మరి మనమందరం అయితే ఈ ఎన్ని పనులు ఉన్నా లేకున్నా దేవుడి పని అయితే చేయాలి కదా. తలుపు పెట్టింది,
ఉత్తిష్టోత్తిష్ట గోవింద అని ఒక గోవింద అయిపోయిన విగ్రహాలన్నీ కూడా ఒకటి లేదు. ఏమయ్యా మహారాజా, ఏమైంది? ఈ దేవుళ్ళు ఏం చేసావు నువ్వు? నాకేమెరుకనే, నేను దేవుని ఇంట్లో కూడా వచ్చి నన్ను పెడితే ప్రసాదం తీసుకోవడం తప్ప దేవుని ఇల్లు మొత్తం మడియాయి, నాకేమో మడి లేకపోయాయి, అందుకోసం ఇట్లా తీసుకొచ్చి పెట్టేది ప్రసాదం అంతే, నాకేం తెలుసు అన్నాడ. చింతిస్తూ కూర్చుంది యశోద. ఎవరికైతే చింత కలుగుతుందో, దుఃఖం కలుగుతుందో భగవంతుని అనుగ్రహం వాళ్ళకే కలుగుతుంది. అందుకే భగవద్గీత మొదటి అధ్యాయం పేరేమి? అర్జున విషాదయోగము. తన గురించి, తన ఆత్మ గురించి, తన జీవితం గురించి ఎవరైతే ఆలోచించుకుంటున్నా గతేమిటి అనుకుంటాడో, నీకు సద్గతిని ఇవ్వడానికే నేను వస్తాను అన్నట్టుగా పరమాత్మ వస్తాడు. అమ్మా అని పిలిచాడు. బడుద్దాయి, నువ్వే చేసావా ఈ పని? నాకేం తెలుసమ్మా, నాకేమీ తెలియదు. అయినా ఇంత పెద్ద పనులు నేను చేస్తాను, నాకు దుఃఖం వస్తుందిరా కృష్ణ. అమ్మ యొక్క మెడలు పట్టుకున్నాయండి. అమ్మ, నీకు మాట చెప్తాను, వింటావా? దేవాలయానికి భక్తులు వస్తారమ్మా. కొందరు వచ్చి ఏం చేస్తారంటే, స్వామి నాకు ఒక మంచి ఇల్లు ఉంటే, మంచి పొలం ఉంటే, ఇంటి నిండా పిల్లలుంటే, చేతి నిండా డబ్బులుంటే, ఒంటి నిండా నగలు ఉంటే నిన్నే పట్టుకొని ఎప్పుడు పూజ చేసుకుంటే కూర్చుంటా అంటారమ్మా గుడికి వచ్చి చాలామంది. నేను నిజంగా కూడా వాళ్ళని నమ్మి మోసపోతాను తల్లి. వాళ్ళందరికన్నీ ఇచ్చిన తర్వాత మళ్ళీ నన్ను చూసిన వాడే ఉండడు తల్లి. అందుకోసమే నన్ను ఎత్తుకోవడానికే మీకు ఇవన్నీ ఇచ్చాను సంపదలు. ఈ సంపదలను చూసి మురిసిపోకుంటూ నన్నెత్తుకోవడమే మీరు మర్చిపోతే ఈ సంపదలు ఎందుకు? అర్థమైపోయిందండి యశోదకు. తండ్రి, నిన్ను ఒక్క నిమిషం కూడా విడిచి ఉండయి, ఇక నేను ఎత్తుకుంటాను రమ్మన్నదట. అందంగా ముద్దు పెట్టాట స్వామి. అద్భుతమైనటువంటి ఒక లీల. అక్కడ పెద్దలందరూ విచారం చేశారు. చెట్లు కింద పడ్డాయట. ఏం సంగతి? అయ్యా, ఇక్కడ ఉండడమే మంచిది కాదు, ఈ ప్రదేశాన్ని వదిలిపెడదాం. గ్రామ పెద్దలు వచ్చారు. నందమహారాజా, ఒక ఈ చెట్లు కింద పడడమే కాదు, చాలా గోవులు అయిపోయినాయి మనకు. ఒకటి, వాటికి సరి అయిన మేత సరిపోవడం లేదు. 2, తాగడానికి మంచినీళ్ళు కరువైపోయినాయి. 3, జనమేమో ఎక్కువైపోయినాం. 4, వస్తువులు తక్కువైపోయినాయి. కనుక ఇక్కడి నుంచి మనం అందరం కూడా యమునా నదీ తీరంలో ఉండేటువంటి ఒక బృందావనానికి పోదామని పెద్దల నిర్ణయం జరిగింది. అంటే రెడీ అనుకున్నారట. అందరూ కూడా పెద్ద పెద్ద బండ్లు కట్టుకున్నారు. గోపికలైతే మొట్టమొదలు మేమే నడుస్తామన్నట్టుగా బండ్లల్లో ఎక్కారు. శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క బండి మధ్యలో, చుట్టేమో గోపికల బండ్లు. ఎందుకంటే స్వామిని చూసుకుంటూ వెళ్ళాలి మనం. ఆయన దర్శనం లేకపోతే క్షణం కూడా ఉండము అన్న స్థితిలో ఉన్నారట. మంచి సుముహూర్తం చూసుకున్నారు పెద్దలు, పిల్లలు, గ్రామస్తులు. గ్రామంలో ఉండేటువంటి గొప్ప వాళ్ళందరూ కూడా బయలుదేరి బృందావనానికి వెళుతూ ఉన్నారట. బృందావనమది అందరిది, గోవిందుడు అందరి వాడేలే. బృందావనమది అందరిది, గోవిందుడు అందరి వాడేలే. ఎందుకే రాధా యేసున సూయలు, ఎందుకే రాధా యేసున సూయలు, ఎందుకే రాధా యేసున సూయలు. అందరి కందిన ఆనందములే, అందరి కందిన ఆనందములే.